24 గంటలు సెల్ ఫోన్ చూసుకుంటూ ఇంట్లో టీవీ చూస్తూ టైంపాస్ ఏం చేస్తారండి? సరదాగా పొలానికి వెళ్ళి పనగండు కూర తెచ్చుకుని మంచి రెసిపీ కర్రీ చేసుకుని ఎంజాయ్ చేస్తూ చూపిస్తాను రండి, నాతో పాటు రండి. కదండి ఈ గడ్డిలో కలిసిపోయి ఉంటుంది పనగంటి కూర అని అంటారు. చూడండి ఫ్రెష్గా పనగంటి కూర అంటారు దీన్ని. ఈ పనగంటి కూరని ఎలా వండుతారో మీకు చూపిస్తాను నేను. మా తోటలోని అరటి చెట్టు తాడు తెంపుతున్నానండి. ఈ అరటి చెట్టు ఎండిపోయిన తర్వాత ఇది మనకి తాడు కట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఇలా తుంచేసి ఇలాగా అంటే బాగా మెలిపెట్టి కట్టుకోవడానికి బాగుంటుంది. ఈ తాడుని ఇలా పెట్టుకొని మనం కోసి తెచ్చుకున్న ఈ పనగంటి ఆకు కూరని ఇలా ఇటు పక్క నుంచి ఇలా పెట్టుకుని ఇలా మెలేసుకోవడమే ఇలాగా. దీంట్లో కొన్ని గడ్డి పరకలు కూడా ఉన్నాయి చూసారా, అవన్నీ మనం తీసేసుకోవాలి. ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను చూపిస్తాను. చూస్తున్నారు కదా పనగంటి కూర ఆకు. దీన్ని ఇలా పట్టుకొని ఎలా అంటే మొత్తం ఇలా చిగురు వచ్చేస్తుంది. ఇది పడేసుకోవాలి, ఇంకా ఇవి మాత్రమే తీసుకోవాలి పప్పులోకి కాబట్టి. అదే మనం వేపుడు చేసుకోవాలనుకోండి ఈ సైడ్ కూడా ఒక్కొక్కటిగా కొంచెం టైం పడుతుంది. మరి సైడ్ కూడా తీసుకోవచ్చు ఇలాగా. కొంచెం ఎక్కువ అంటే మరి పప్పులో కంటే మనం తక్కువ పడుతుంది కదా క్వాంటిటీ, ఆకులు తక్కువ పడతాయి, పప్పు ఉంటుంది కాబట్టి. అదే ఫ్రై అనుకోండి ఫ్రైలోకి ఇంకేముండదు, తాలింపే వేసుకుంటాం మనం. అందుకని పప్పులో కాకుండా ఫ్రై చేయాలనుకుంటే ఈ సైడ్ ఉండేటువంటి ఇవి కూడా తీసుకుంటే కొంచెం ఎక్కువ కూర అవుతుంది, ఆకు ఎక్కువ అవుతుంది అనమాట. నేను 100 గ్రాముల పెసరపప్పు తీసుకుంటున్నానండి. కరెక్ట్గా నేను ముందుగా కడుక్కోవడానికి చిన్న బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి వాటర్ ఇచ్చుకొని ఒక్క నిమిషం సేపు నానబెట్టుకుంటాను. ఒక్క నిమిషం పాటు నాన్న ఈ పెసరపప్పును ఒకసారి బాగా శుభ్రంగా కడుక్కుంటున్నాను నేను. చూసారు కదండి, ఇది సాయి పెసరపప్పు కాబట్టి దుకాణాల్లో అమ్మే పెసరపప్పుకి కొద్దిగా కోటింగ్ చేస్తారు వీళ్ళు, అందుకని రంగు ఇలా వస్తుంది. చూస్తున్నారు కదా, ఈ వాటర్ అంతా తీసేస్తున్నాను నేను, ఎందుకంటే కెమికల్స్ అవి కలుపుతున్నారని అనుమానం. అందుకనే ముందుగా ఈ సాయి పెసరపప్పుని కడిగేస్తున్నాను నేను. అదే పొలాల నుంచి డైరెక్ట్గా మనం పండించుకున్న పప్పు అయితే ఎలాంటి కెమికల్స్ ఉండవు. నేను ముందుగా రైస్ పెట్టుకుని కుక్కర్లో ఒక 1/2 లీటర్ వరకు వాటర్ పెట్టుకుని కొంచెం వేడి చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, కరెక్ట్గా 100 గ్రాములు పెసరపప్పులోకి ఇలా దోసెడు అంటే ఒక 50 గ్రాములు ఉంటుంది బరువు చూస్తే. ఒక దోసెడు తీసుకుని ఇలా గిన్నెలో వేసుకుని కడుక్కోవడమే శుభ్రంగా. నీళ్ళు వేడెక్కినాయండి. ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పుని దీంట్లో నేను వేసేసుకుని బాయిల్ చేసుకుంటానండి. నేను 1 స్పూన్ ఫుల్గా కళ్ళుప్పు వేసుకుంటున్నాను నేను. 1/2 స్పూన్ పసుపు. పప్పు ఉడికి పొంగొచ్చేంత వరకు మూత పెట్టేసుకుందాం మనం. ఈ ఉడికిన పప్పులోనే ఒక నిమ్మకాయ సైజ్ అంతా ఉల్లిగడ్డ ముక్కలు, 4-5 పచ్చిమిరపకాయలు ఇందులోనే వేసుకోవాలి. ముందుగా తెచ్చుకున్న పనగంట కూర అలా వాటర్లోంచి డైరెక్ట్గా తీసి ఇలా పప్పులో వేసేసుకోవాలి. మనం ముందుగా తురుము పెట్టుకున్నాం కదా ఆ పనగంటి కూర ఆకులు చిగుర్లు అనమాట, అలా వేసుకొని శుభ్రంగా ఉడికించుకోవాలి. కదండి ఎలా ఉడికిపోయిందో, పప్పు బాగా ఉడికింది కదా. ఉడికించిన పప్పులో ఇంకా వాటర్ ఉందండి. ఆ వాటర్ని కొంచెం సపరేట్ చేసి పప్పుని ఆకుని కలిపి రుబ్బుకుందామండి మెత్తగానే. అప్పుడు వీలుగా ఉంటుందండి మనకి పప్పు తాలింపు పెట్టుకోవడానికి. ఇలా వేడిగా ఉన్న పప్పుని బాగా రుబ్బుకుందామండి. ఆకులన్నీ మెత్తగా నలిగిపోతాయి. మిక్సీలో కొట్టకూడదండి, పాతకాలం పద్ధతిలాగే పప్పు గుత్తితో బాగా రుబ్బుకుంటే టేస్ట్ కూడా బాగుంటుందండి. మరీ మెత్తగా అయిపోకుండా ఆకులు అక్కడక్కడ తగులుతూ ఉంటేనే పప్పు కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. తాలింపు వేసి చిన్న కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటానండి. ఇది కొంచెం పెద్దది, 4 స్పూన్లు అనుకోండి, కరెక్ట్గా మీకు అర్థం అవుతుంది కాబట్టి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా వెల్లుల్లి రెమ్మలు, చితకొట్టిన వెల్లుల్లి రెమ్మలు వేసుకొని ఆ తర్వాత
మనం ఒక 5-6 ఎండుమిర్చి తురుముకున్నాం కదా, ఇవన్నీ దీంట్లో వేసుకోవాలండి. అలాగే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, తాలింపులో కొద్దిగా కరివేపాకు మాత్రం వేసుకోవడం మర్చిపోకండి, స్మెల్ కోసం. తాలింపు వేసుకోవాలి. కరివేపాకు వేసాను. పక్క తీసి పెట్టుకున్న వాటర్ని మళ్ళీ యాడ్ చేసేస్తున్నాను దీంట్లోని, ఎందుకంటే మరీ గట్టిగా అయిపోద్ది. ఈ వాటర్ మళ్ళీ వేసుకుంటే పల్చగా అవుతుంది, రైస్లో కలుపుకోవడానికి బాగుంటుంది కదండి, గరిటతో తీసి వేసుకోవడానికి. తాలింపు కలుపుకుంటే రెడీ. తాలింపు వేసిన వెంటనే మూత పెట్టేయాలండి. రెడీ అయిపోయిందని తింటూ మాట్లాడుకుందాం రండి ఒకసారి. హాయ్ అండి అందరికీ. నేను తయారు చేసుకున్న పనగంటి కూర పప్పు రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, చూస్తున్నారు కదండి. ఇదిగో చూడండి, పనగంటి కూర పెసరపప్పు నేనే నా తోటలో కోసి తెచ్చుకుని చక్కగా వండుకుని తింటున్నాను నేను. దీని రుచి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా రైస్లో వేసుకుని చక్కగానే వేడి వేడి అన్నంలో ఇలా వేసుకుని తింటే అబ్బా కమ్మదనమండి. పప్పు పనగొండ కూర రెండు కలిపి వచ్చిన రుచి. ఈ ఎండుమిరపకాయల తాలింపు నేను ఎక్కువ వేసుకుంటాను, అందరూ కొంచెం తక్కువ వేసుకుంటారు. తాలింపు ఎక్కువ వేసుకుంటేనే పప్పుకి మంచి టేస్ట్ వస్తుంది. మధ్య మధ్యలో ఈ పచ్చిమిరపకాయ ముక్కలు పక్కన పెట్టుకుని చక్కగా అద్భుతం అన్నమాట. ఇది నేను తక్కువగా 100 గ్రాములే వండుకున్నాను నేను పెసరపప్పు. ఇంట్లో ఎక్కువ మొత్తం ఉంటారు కాబట్టి కొంచెం ఎక్కువ వండుకోండి. ఇదే క్వాంటిటీలో కొలతలు వేసుకుని వండుకోవడమే అద్భుతమైన టేస్ట్. హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు ఈ పనగంటి కూర గడ్డిలోంచి తీసింది. గడ్డి ఏమో అనుకుంటారు కొంతమంది. ఇది ఇప్పుడు మార్కెట్లో కూడా అవైలబుల్. పెద్ద పెద్ద సిటీల్లో కూడా మార్కెట్లో ఆకుకూరలతో పాటు ఇది కూడా అమ్ముతున్నారు. బ్రిటిష్ వారు మన దగ్గర నుంచి ఏదో బంగారం పట్టుకెళ్ళిపోయారు, వజ్రాలు పట్టుకెళ్ళిపోయారు అని అంటారు. వాళ్ళు ఎన్ని పట్టుకెళ్ళినా మన ఆరోగ్యాన్ని మాత్రం వాళ్ళు పట్టుకెళ్ళలేరు. ఎందుకంటే అద్భుతమైన వనరులు ఇవి. వేరే పొద్దున దానికంటే ఎక్కువ అవ్వచ్చు. ఈ గడ్డి మొక్క అంత అద్భుతం ఏమనుకుంటున్నారు మీరు? ఇప్పుడు చూడండి, నా చిన్నతనంలో సీతాఫలాలు చెట్ల కోసుకుని తినేవాళ్ళం. ఇప్పుడు మార్కెట్లో అమ్ముతున్నారు, అంతే కదా. అదేవిధంగా నేరేడు పళ్ళు నా చిన్నప్పుడు అలా ఆకతాయిగా వెళ్తూ చెట్లంట కోసుకుని సరదాగా తింటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు కదా. ఇప్పుడు బ్రహ్మాండంగా మార్కెట్లో అన్నీ అమ్ముతున్నారు, తింటున్నారు అందరూ కూడా. అలాగే రేపు పొద్దున ఇదే బంగారం అవ్వచ్చు. ఈ గడ్డి మొక్కే మంచి ఔషధాలు ఉన్నాయి దీంట్లో. ఇది రేపు పొద్దున అభివృద్ధి అవ్వచ్చు, విదేశాలకు కూడా వెళ్ళే అవకాశం కూడా ఉండొచ్చు. మంచి మంచి అద్భుతాలు ఆయుర్వేదం లాగా పనిచేసే విధానం కూడా ఉంటుందని అనుకుంటున్నాను నేను. ఇలా ఎప్పటికప్పుడు వేడివేడిగా చేసుకుని చక్కగా తినేయడమే. బ్రతుకున్నంతకాలం ఇంకేం సాధిస్తాం మనం? కడుపు నిండా తినలేనప్పుడు ఇంకా జీవితం ఎందుకు? మనకు నచ్చింది మనం తినాలనుకున్నది చక్కగా వండుకొని చక్కగా తినేయడమే, బ్రహ్మాండంగా ఉంటుంది. మరి ఫ్రెండ్స్, ఈ పప్పు వండుకునే రెసిపీ మీకు ఎలాగ అనిపించింది? మీకు ఇది తినాలని ఉందా? ఎప్పుడైనా తిన్నారా? నాకైతే మా అమ్మమ్మ వాళ్ళు, మా తాతలు కాలంలో ఇవన్నీ తినేవారు. అందుకని నాకు ఎన్ని అలవాటు ఉన్నాయి. కాబట్టి మీరు కూడా ఇలా తయారు చేసుకుని తినడానికి ప్రయత్నించండి. ఇది గడ్డి మొక్క ముఖ్యంగానే, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది పప్పులో వండాను, కానీ మళ్ళీ దీన్ని తాలింపు వేసి వేపుల్లా కూడా వండొచ్చు. అది కూడా నేను వండి చూపిస్తాను మీకు త్వరలోనే. ఇలా కాకుండా అది వేరే రెసిపీ కింద ఉంటుంది, వండి నేను చూపిస్తాను. అయితే ఇది మీకు నచ్చినట్టయితే లాస్ట్గా ఒక చిన్న లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ కూడా పెట్టండి. అసలు ఇది మీరు ఎప్పుడైనా తిన్నారా, ఎక్కడెక్కడ దొరుకుతుంది అని చిన్న కామెంట్ పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ.